జేసీఎల్ మీ జేసీఎల్ మీ జేసీఎల్ తరఫున నా రిక్వెస్ట్, ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఒకరిని చూసి ఒకరు రియల్ ఎస్టేట్ వెంబడి పడుతున్నారు, బిజినెస్ వెంబడి పడుతున్నారు. కానీ ఈ భూముల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దయచేసి మీరు ఏ భూమి కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి భూములు కొనుగొనే వాళ్ళు, కొనుగోలు చేసేవాళ్ళు ప్రత్యేక దృష్టి సారించి లేదా న్యాయ సలహాదారుల ద్వారా సలహాలు తీసుకొని ఆ భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకొని లేదా వాటి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో, పహానీలు, ఆర్ఓఆర్లు 1954 కా నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఆ డాక్యుమెంట్స్ సరిగా ఉన్నది లేనిది గమనించి, అది అసైన్ ల్యాండా లేదా భూదాన్ ల్యాండా, సీలింగా, టెనెన్సీయా, ఇవన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇనామ్ ల్యాండ్స్ చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటినన్నిటిని దాచి తెలిసి తెలియక కొందరు తెలిసి కూడా అమ్మడం జరుగుతుంది. కాబట్టి వీటినన్నిటిని గమనించి భూములు కొనుగోలు చేసే సందర్భంలో మాత్రం ఆ భూములకు సంబంధించిన దస్తావేజులను సేకరించి పరిశీలించి మాత్రమే అధికారుల సలహాల మేరకు, న్యాయ నిపుణుల సలహాల మేరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. తర్వాత కొనుగోలు చేసిన తర్వాత వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనే సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క రిక్వెస్ట్. కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనడం కన్నా 10,000 20,000 ఖర్చు పెట్టి న్యాయ నిపుణులతో ఉచిత సలహాలు తీసుకొని ఆ త్రూ వెళ్ళి కొంటే నష్టం జరగదు, వచ్చే మన వారసులకు కూడా ఇబ్బంది ఉండదని మీరు చెప్పారు. మా యొక్క అభిప్రాయం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం కేటాయించి ఈ 138 సర్వే గురించి మా జడ్చర్ల ప్రజలకు తెలియజేస్తారు.